అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సాయిరాధ వ్లాగ్స్. ఈ వీడియోలో అయితే మా క్యూట్ మూమెంట్స్ విత్ మినీ అయితే క్యాప్చర్ చేశానమాట. కొన్ని క్యూట్ మూమెంట్స్ ఇవన్నీ మరి చూసుకోవడానికి ఉంటుంది అని ఇవి యాడ్ చేసి దీనికి వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. అండ్ నేను మెయిన్గా యూట్యూబ్ స్టార్ట్ చేసింది ఒక సైడ్ ఇన్కమ్ జనరేట్ చేసుకోవడానికి, ఇంకొక సైడ్ అయితే ద మెయిన్ థింగ్ ఏంటంటే ఐ వాంట్ మై మెమరీస్ ఫర్ ఎవర్. అంటే అది ఎక్కడో అంటే ఫొటోస్ దాంట్లోనూ అన్ని ప్రతిది ఒక్కటి మనం బ్యాకప్ చేసుకోలేం కదా. యాక్చువల్లీ ఇప్పటికే మరి 3-4 మెయిల్స్ అయితే ఫుల్ అయిపోయినాయి స్టోరేజ్. నాకంటూ నా మెమరీ స్టోరేజ్గా ఒకటి ఉండాలి అని నా ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ కానీ క్రియేట్ చేయడము. ఇన్కమ్ అనేది సెకండ్ థింగ్, రావచ్చు రాకపోవచ్చు, ఏదో ఒకసారి వస్తుంది అనే హోప్ అనమాట, ఇప్పుడు ఒకసారి వస్తుందని. బట్ ద మెయిన్ థింగ్ అయితే మా మెమరీస్ ఉంటాయి. ఇవన్నీ చూసుకుంటే ఇప్పుడు కూడా మేము ఎన్నోసార్లు మా పాస్ట్ వీడియోస్ అయితే చూస్తూ ఉంటాము యూట్యూబ్వి. అవి చాలా మెమరబుల్గా అనిపిస్తాయి అండ్ వీ ఎంజాయ్డ్ దమ్ ఎ లాట్. మాకు చాలా ఇష్టం అట్లా ఫొటోస్ అన్న వీడియోస్ అన్న అవి మెమరీగా క్యాప్చర్ చేసుకోవడం చాలా చాలా ఇష్టం. సో అందుకే ఇలాంటి వీడియోస్ కొన్ని యాడ్ చేసి నేను వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. సో యాక్చువల్లీ ఈ వీడియోలో నేనేం చెప్పాలనుకుంటున్నానంటే హౌ వీ నీడ్ టు బిహేవ్ విత్ ద బేబీస్. అంటే పాస్ట్ ఎలా ఉండింది అంటే పాతకాలంలో ఎలా ఉండేవాళ్ళు, ఇప్పుడు అంటే ఐ మీన్ మన జనరేషన్లో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అనేది చాలా డిఫరెన్స్ ఉంది అప్పుడు పేరెంటింగ్కి ఇప్పుడు పేరెంటింగ్కి. యాక్చువల్లీ అప్పుడే పేరెంటింగ్ కొంచెం ఈజీ అనుకుంటా, ఇప్పుడు రాను పేరెంటింగ్ అనేది చాలా కష్టం అవుతుంది అండ్ ఎక్స్పెన్సెస్ పెరుగుతున్నాయి. ఆబ్వియస్లీ బేబీస్ని కూడా ఐ మీన్ ఎక్కువ మందిని కానట్లేదు బికాస్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ అండ్ ఆల్రెడీ జనాభా చాలామంది ఉన్నారు కాబట్టి. అండ్ యా, బేబీస్ ఎంతమంది అనేది ఎవరి ఆప్షన్ వాళ్ళకు ఉంటుంది. అండ్ డిఫరెన్స్ నేను గమనించింది ఏంటంటే నాకు మినీకి, నేను చిన్నగా ఉన్నప్పుడు మినీ ఇప్పుడు ఉంది కదా, ద వే వి ట్రీట్ ద బేబీస్ అనేది చాలా డిఫరెంట్ అయిపోయిందనమాట. అప్పుడు బేబీస్ అంటే ఓకే బేబీస్ అందరికీ ఉంటారు పిల్లలు, నీకేం స్పెషల్ అన్నట్టు అలా ఏమి ఉండేది కదా, స్పెషల్గా ట్రీట్ చేసేవాళ్ళు కాదు. ఓకే ఎవ్రీ వన్ అంటే వాళ్ళ బేబీ వాళ్ళకి ఇంపార్టెంట్ అంతే, పక్కన వాళ్ళు నార్మల్గానే చూసేవాళ్ళు. బట్ ఇప్పుడు బేబీ అనేది అందరికీ ఒక ఐ మీన్ ఒక ప్రీషియస్ థింగ్ లాగా అయిపోయింది బికాస్ ఆఫ్ సో మెనీ హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల. ఇప్పుడు బేబీ పుట్టడం అనేది, ప్రెగ్నెన్సీ రావడం అనేది ఒక పెద్ద థింగ్, చాలా కష్టమైన పని అనేలాగా యాక్చువల్లీ నేను చాలామందిని చూశాను కాబట్టి నాకు అలా అనిపిస్తుంది. బేబీ అనేది ఒక ప్రీషియస్ థింగ్ అనేలాగా ట్రీట్ చేస్తున్నారు. అది ఒక రకంగా మేబీ కరెక్ట్ ఏమో ఆబ్వియస్లీ, ఎందుకంటే వాళ్ళు అలా ఫేస్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి అలా అనిపించవచ్చు. అండ్ ఇంకొక రకంగా ఓవర్ కేరింగ్ చేయడం కూడా అంత మంచిది కాదు. బట్ నాకైతే చాలాసార్లు అనిపించింది మనం ఓవర్ కేరింగ్ చేస్తున్నాం ప్రతి విషయంలో. నా బేబీ అందరికన్నా బాగుండాలి, ఆరెల్స్ ముందే నేర్చేసుకోవాలి అన్నీ, తనకు టైం వేస్ట్ అవ్వకూడదు, ఇప్పటి నుంచి అలవాటు చేసేయాలి. యాక్చువల్లీ అలా ఆలోచించడం మేబీ ఒక రకంగా కరెక్ట్ అవ్వచ్చేమో. బట్ ప్రతిసారి మన బేబీ రన్ చేస్తూనే ఉండాలి, దేనికో దానికి నేర్చుకుంటూనే ఉండాలి, ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి అనే దాంట్లో మనం వాళ్ళ మెమరీస్ని స్టాప్ చేస్తున్నట్లు, ఐ మీన్ మెమరీస్ క్రియేట్ చేసుకునే దాన్ని స్టాప్ చేస్తున్నట్టు. వాళ్ళు యాక్చువల్లీ వాళ్ళు ఏం నేర్చుకున్నారు అనేది మేబీ ఫ్యూచర్లో వాళ్ళకు ఉపయోగపడవచ్చు పడకపోవచ్చు, ఐ డోంట్ నో. బట్ మెమరీస్ అనేవి ఎవర్ లాస్టింగ్ అనమాట. వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్తో ఆడుకున్నది కానీ, వాళ్ళ సొంత ఊరికి వెళ్ళి టైం స్పెండ్ చేసింది, ఎనీ హాలిడేస్, సమ్మర్ హాలిడేస్ కానీ దసరా హాలిడేస్, ఎప్పుడో ఒకసారి వాళ్ళు ఊర్లో ఏం చేసుకున్నారు, ఎలా స్పెండ్ చేశారు, లేదా వాళ్ళు ఉన్న ప్లేస్లో వాళ్ళ ఫ్రెండ్స్తో ఎలా స్పెండ్ చేశారు, ఇవే గుర్తుంటాయి మనకు, ఎందుకంటే అవి మనం ఎంజాయ్ చేస్తాం కాబట్టి. బట్ ఇవి నేను తప్ప అనను, బట్ చిన్న ఏజ్ నుంచే మనం ఆబ్వియస్లీ లెర్నింగ్ అనేది ఇంపార్టెంట్, ఎందుకంటే కాంపిటీషన్ ఎక్కువ కాబట్టి. ఇప్పుడు దాంతోపాటు వీ నీడ్ టు ఫోకస్ ఆన్ దేర్ క్రియేటింగ్ మెమరీస్ అండ్ బీయింగ్ హ్యాపీ. వాళ్ళకు కొన్ని మెమరీస్ కావాలి కదా, రేపు పొద్దున్న పెద్దగా అయ్యాక వాళ్ళ పార్ట్నర్తో కూర్చొని ఏమైనా షేర్ చేసుకోవాలి. చైల్డ్హుడ్ మెమరీస్ అంటే నా చైల్డ్హుడ్ మెమరీస్ అంతా నేను క్లాసులకి, ఆ సమ్మర్ క్లాసులకి వెళ్ళడం, ఆ క్లాసులకి వెళ్ళడం, దాని గురించి ఏమైనా చెప్పుకోగలమా, నేను అది నేర్చుకున్నా ఇది నేర్చుకున్నా అని. వీ నీడ్ సమ్ మెమరీస్ టు షేర్ కదా. నాకైతే అంత పెద్ద మెమరీస్ ఏం లేవు యాక్చువల్లీ. నాకేమో అంత ఎక్కువ ఫ్రెండ్స్ లేరు, నేను ఎక్కువ ఊరు వెళ్ళింది లేదు. ఆబ్వియస్లీ నేను ఊర్లోకి మా రిలేటివ్స్ నేను చిన్నప్పుడు ఎక్కువ మా అత్త వాళ్ళ దగ్గర ఉండేదాన్ని.
బట్ నాకంటూ పెద్దగా ఫ్రెండ్స్తో ఆడుకున్నది అట్లాంటివి ఏం లేవు. ఐ వాంటెడ్ టు హ్యావ్ మై బేబీ దట్ మెమొరీస్ అనమాట. నా బేబీకి అలాంటి మెమొరీస్ ఉండాలి. చాలా పీస్ఫుల్ లైఫ్. నాకు ఆబ్వియస్లీ ఈ రన్నింగ్ లైఫ్ అనేది నాకు ఎప్పుడు ఇష్టం లేదు. నాకు ఇప్పుడే కాదు, ఎప్పుడు నేను ఎప్పుడు అలాంటి లైఫ్ అయితే కోరుకోలేదు. నాకు ఎప్పుడు ప్రశాంతంగా ఉండే లైఫే ఇష్టము. సింపుల్ లైఫ్ స్టైల్ ఉండాలి, ఫ్యామిలీతో మంచిగా టైం స్పెండ్ చేయాలి. నాకు మనీ ఎంత వస్తుంది అన్న మ్యాటర్ కాదు, నాతో ఎంత టైం స్పెండ్ చేస్తారు, మనకు కావాల్సినంత ఉందా, ఓకే ఎనఫ్ అంతే. నాకు టైం స్పెండ్ చేయడం అనేది నాకు పెద్ద ఇంపార్టెంట్ అనమాట. యాజ్ ఆఫ్ నో నాకు మా హస్బెండ్కి ఫైనాన్షియల్గా జీరో గొడవలు అయి ఉంటాయి ఇంతవరకు. అసలు దాని గురించి మా మధ్య పెద్ద డిఫరెన్సెస్ ఎప్పుడు రావు. బట్ టైం స్పెండింగ్ గురించి మాత్రం డిఫరెన్సెస్ వస్తాయి. ఎందుకంటే నేను చాలా పర్టికులర్గా ఉంటాను. స్పెండింగ్ టైం విత్ ఫ్యామిలీ ఈజ్ మై మేజర్ థింగ్. నా దగ్గర ఎక్కువ టైం స్పెండ్ చేయాలి, మాతో ఉండాలి, మాతో ఇది చెయ్యాలి అది చెయ్యాలి అని. నాట్ ఫర్ జస్ట్ వీడియో కోసం అలా చేయడం కాదు. యాక్చువల్లీ నేను వీడియో కోసం ఏది ఫన్నీగా చేయను. మేము ఫన్నీగా చేసేవి వీడియోగా తీస్తాను అనమాట. అండ్ ప్రతిదీ వీడియో కోసం చేయాలంటే అంత ఓపిక ఉండదు. ఏదైతే ఫన్నీగా ఉందో ఆటోమేటిక్గా ఆ పాయింట్ ఆఫ్ టైంలో వీడియో తీసేస్తాను అనమాట. యా, నేను సింపుల్ లైఫ్ కోరుకుంటాను కాబట్టి నా బేబీకి మంచి మెమరీస్ ఉండాలి. నాకు ఏవైతే లేవో అవి ఉండాలి అని అనుకుంటాను. ఒక్కొక్కరు కానీ నేను పేరెంటింగ్ గురించి నేను ఎవరిని జడ్జ్ చేయాలని ఏం చెప్పలేను. ఎందుకంటే ఎవ్రీ పర్సనాలిటీ ఈజ్ డిఫరెంట్, ఎవ్రీ పేరెంటింగ్ ఈజ్ డిఫరెంట్. వాళ్ళు వాళ్ళ బేబీస్ని ఒకలాగా ఉండాలనుకుంటారు. అండ్ ఎవ్రీ వన్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ అయిన థింగ్స్ డిఫరెంట్ ఉంటాయి. వాళ్ళు మేబీ ఏమైనా నేర్చుకోలేకపోయి, వాళ్ళు ఏమైనా చేయలేకపోయి ఉన్నదాన్ని వాళ్ళ బేబీస్ చేయాలనుకుని కొంతమంది అనుకుంటారు. సో ఎవ్రీ పేరెంటింగ్ ఈజ్ డిఫరెంట్. మనం ఎవరిని జడ్జ్ చేయకూడదు. వాళ్ళు ఎందుకు ఇలా చేశారని మనం చెప్పకూడదు. అండ్ ఎవరి పేరెంటింగ్ స్టైల్ వాళ్ళకు ఉంటుంది. బట్ మెమొరీస్ అనేది ఉండాలండి ఖచ్చితంగా. బేబీస్కి వాళ్ళు ఎంజాయ్ చేయాలి ఫేజ్. ఎందుకంటే ఒక ఏజ్కి వచ్చాక ఆటోమేటిక్గా ఇంకా లైఫ్ అంతా పరిగెత్తడం మీదే ఉంటుంది. అది నేర్చుకోవాలి, ఇది నేర్చుకోవాలి, ఆ ఎగ్జామ్స్ ఈ ఎగ్జామ్స్, ఆ జాబ్ ఈ జాబ్ అని లైఫ్ అంతా పరిగెత్తడమే ఉంటే వీ నీడ్స్ మెమొరీస్ అండ్ హ్యాపీనెస్ కదా. ఏదో ట్రిప్కి వెళ్తేనే హ్యాపీ, ఎక్కువ మనీ స్పెండ్ చేసి ఏదైనా సెలబ్రేషన్ చేస్తేనే హ్యాపీ కాదు. ప్రతి చిన్న మెమొరీ అనేది కూడా హ్యాపీనెస్ ఇస్తుంది. యాక్చువల్లీ అలాంటి పెద్ద పెద్ద సెలబ్రేషన్స్ కూడా మనం చెప్పుకోవడానికి ఇష్టపడం. యాక్చువల్లీ ఒక ఏజ్కి వచ్చిన తర్వాత మేము అంత బాగా సెలబ్రేట్ చేసుకున్నాం, అది మీకు హ్యాపీనెస్ని నాకు తెలిసినంత వరకు ఎవరికి ఇవ్వదు. అది పెద్ద హ్యాపీనెస్గా అనిపించదు. కానీ చిన్న థింగ్ ఏదైనా నీకు నచ్చిన వాళ్ళతో టైం స్పెండ్ చేసినావు ఓన్లీ ఫర్ 1 hour అయినా అది నువ్వు 10 సార్లు చెప్పుకుంటావు అనమాట నీ హ్యాపీ మూమెంట్స్లో. సో అది నేను చెప్తాను. హ్యాపీగా ఉండాలి, మన చుట్టూ ఉన్న వాళ్ళని హ్యాపీగా ఉంచాలి. అండ్ నెగిటివిటీ తగ్గించి పాజిటివ్గా ఉండడానికి ట్రై చేయాలన్నమాట. నేనేం పెద్ద పర్ఫెక్షనిస్ట్ కాదు, నాకు కూడా నెగిటివ్ థాట్స్ వస్తాయి. నేను కూడా నెగిటివ్గా ఆలోచిస్తాను పీపుల్ గురించి. బట్ దాన్ని క్యారీ చేయనమాట. నెగిటివ్గా అనిపించినప్పుడు జస్ట్ అక్కడే స్టాప్ అయిపోతా. ఎందుకు ఇలా ఆలోచిస్తున్నాను. యాక్చువల్లీ మనం నెగిటివ్గా ఏదైతే ఆలోచిస్తామో అది నిజంగా అవతల పర్సన్ అయి ఉండకపోవచ్చు. ఆ నెగిటివ్ థింకింగ్ మనకు వస్తుంది అంటే యాక్చువల్లీ ఆ నెగిటివిటీ మనలోనే ఉన్నట్టు అనమాట. సో ఫస్ట్ మనలో నెగిటివిటీని తీసేస్తే మనం పాజిటివ్గా చూడగలుగుతాం దేన్నైనా. అండ్ దేని నుంచి అయినా మనం నెగిటివ్గా ఫీల్ అవుతున్నాం, దీన్ని ఇంకా మనం లాంగ్గా క్యారీ చేయలేమంటే అది అక్కడికి వదిలేయడం బెటరు, దాని నుంచి దూరంగా ఉండడం బెటరు. అండ్ ఆబ్వియస్లీ ఈ జనరేషన్లో పేరెంట్స్ అనేవాళ్ళు ఫ్రెండ్స్గా ఉండాలనుకుంటారు చిల్డ్రన్స్తో. అది డెఫినెట్లీ వెరీ వెరీ గుడ్ థింగ్. అని మనం వాళ్ళకి మంచి ఫ్రెండ్స్గా ఉండాలి. అంతేకాని వాళ్ళు మన మీద రెస్పెక్ట్ కోల్పోయేంత క్లోజ్గా అయితే ఉండకూడదు. వాళ్ళు రెస్పెక్టబుల్గా ఫ్రెండ్లీగా ఉండాలన్నమాట. ఇదన్నమాట నాకు తెలిసిన థింగ్స్ అయితే నేను షేర్ చేసుకున్నాను. దిస్ ఈజ్ ఫర్ ద వ్లాగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.